ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే ఇక పార్వతి అంటుందన్నమాట అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరితోని, ఏంటండి నా పాప నా ఇష్టం, నేను ఇప్పుడు తీసుకెళ్ళిపోతాను, ఏంటి మీ అభ్యంతరం, నేనైతే ఇక్కడ ఉండలేను, 3 రోజులు కాదు కదా 3 గంటలు కూడా ఉండలేను, నా పాపని నేను తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్ష్మి, ఇవ్వమండి, ఏం చేస్తారు, అసలు మీరే పార్వతి అని చెప్పి ఏంటి ప్రూఫ్, మీరే అమ్మ తల్లి అని చెప్పి ఏంటి ప్రూఫ్, మాకంటూ నమ్మకం కలగాలి కదా, ఒక 3 రోజులు ఉండమంటే మీకేంటి అని చెప్పి అంటూ ఉంటుంది గట్టిగా లక్ష్మి. ఇక సరే ఒప్పుకో, 3 రోజులే కదా అన్నట్టుగా సైకిల్ చేస్తుంది మనీషా. సరే అన్నట్టుగా ఇక అప్పుడు పార్వతి, సరే అండి మీరు ఇంతగా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు కాబట్టి 3 రోజులకు మించి ఒక్క క్షణం కూడా నేను ఉండను, నా పాపను తీసుకొని వెళ్ళిపోతాను, జస్ట్ 3 రోజులు అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే అని చెప్పి అంటుంది. ఇక ఆ తర్వాత జయదేవ్ అంటారు, అమ్మ మనీషా దేవి అని కొంచెం గెస్ట్ రూమ్ చూపించండి ఈ పార్వతి గారికి అని చెప్పి అంటారనమాట. ఇక మిత్ర ఏమో, పార్వతి గారు మీరు ఇక్కడ మీ ఫ్యామిలీ మీ ఇల్లే అన్నట్టుగా ఉండండి, ఫీల్ ఫ్రీ అని చెప్పి అంటూ ఉంటే సరే అండి అని చెప్పి ఇక మనీషాతో అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట పార్వతి. ఆ తర్వాత ఇక మిత్ర లక్ష్మి చేతులు పట్టుకొని ఇలా చెప్తూ ఉంటాడు, లక్ష్మి నీ వల్లే జస్ట్ 3 days అయినా మనకి ఛాన్స్ దొరికింది లక్కీ మనతో ఉండడానికి, చాలా థ్యాంక్స్ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు మిత్ర లక్ష్మితోని. ఆ తర్వాత మిత్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, నాకెందుకో మామయ్య ఇదిగో ఈ పార్వతి మీద చాలా డౌట్గా ఉంది, అసలు ఏ కనతల్లైనా ఇన్ని ఇయర్స్ మిస్ అయింది పాపని అని చెప్పి చూడంగానే అసలు ఎంతోసేపు తన బాధని కంట్రోల్ చేసుకో ఏడుస్తుంది, కానీ ఈ పార్వతికి నాకు అలాంటి ఫీలింగ్ ఏం కలగట్లేదు, అసలు తన అమ్మేనా అంటే తనమ్మేనా అన్నట్టు చాలా డౌట్స్ కలుగుతున్నాయి, ఏదో పాపని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అదే టార్గెట్ అన్నట్టుగా తను బిహేవ్ చేస్తుంది, కానీ తనలో ఆ అమ్మతనం కానీ అది అంతగా ఏం కనిపించలేదు మామయ్య అని చెప్పి జయదేవ్కి అక్కడున్న వివేక్కి లక్ష్మి చెప్తూ ఉంటే ఇక అప్పుడు వివేక్ కూడా, అవును వదిన నాకు కూడా అలాగే అనిపిస్తుంది, అసలు ఇక్కడి నుంచి లక్కీని తీసుకెళ్ళిపోవడమే పని, అదే మెయిన్ పనిగా వచ్చినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి వివేక్ కూడా అంటూ ఉంటాడు. ఇక్కడున్న జయదేవ్ కూడా అంటారు, అంటే ఏంటమ్మా అయితే తిను మన లక్కీ కన్నతల్లి కాదంటావా అనగానే, నాకు అది డౌట్గా ఉంది మామయ్య, ఈ 3 రోజులు మనకు టైం ఉంది కాబట్టి తను ఎక్కడ పనిచేస్తుంది ఎక్కడ ఉంటుంది, అసలు తను చెప్పిన డీటెయిల్స్ అని నిజమేనా, మొత్తం అన్ని డీటెయిల్స్ నేను కనుక్కుంటాను మామయ్య అని చెప్పి ఇక లక్ష్మి అలాగే వివేక్ బయలుదేరుతారనమాట. ఎక్కడైతే ఇటు పార్వతి స్టే చేస్తుందో అక్కడ డీటెయిల్స్ కనుక్కోవడానికి మనీషా దేవి అని. ఇక్కడ పార్వతి అంటుంది, ఏంటండి ఆ లక్ష్మి అసలు ఎన్ని అడ్వకేట్ లాగా అన్ని క్వశ్చన్స్ ఏంటండి, ఫోన్లోనే నేను బెదిరిపోయాను, ఇక డైరెక్ట్గా అయితే నాకు చాలా కంట్రోల్ అవ్వలేకపోయింది, ఎలాగో మేనేజ్ చేశాను అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పార్వతి. ఇక అప్పుడు చెప్తుందనమాట ఇటు మనీషా, అసలు ఆ లక్ష్మి ఎవరో కాదు, ఈ 2 పిల్లలు అదిగో ఆ లక్ష్మికే పుట్టారు, అసలు ఈ లక్ష్మిని ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదు, ఈ పిల్లలతో ఇక్కడే తిష్ట వేసింది, నేను ముందు ఈ పాపని నీతో పంపించాక ఆ లక్ష్మిని కూడా ఎలాగో పంపించేస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మొత్తం డీటెయిల్స్. ఇక అప్పుడు పార్వతి అంటుంది, అంటే ఈ పాప కూడా లక్ష్మి గారి పాపే అనమాట, నాకెందుకో కొంచెం వాళ్ళ అంటే అనుబంధం అంతా చూసి నాకే కొంచెం బాధగా ఉందండి అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పార్వతి అంటుంది. ఆ తర్వాత మనీషా అంటుంది, సర్లే కానీ నువ్వు రేపో ఎల్లుండో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా లక్కీని తీసుకెళ్ళిపోయే ఏర్పాటు నేను చేస్తాను అని చెప్పి మనీషా చెప్తుంది. సరే అండి అని చెప్పి అక్కడి నుంచి పార్వతి వెళ్ళిపోగానే ఇక దేవి అని అంటుంది మనీషాతోని, ఏంటి మనీషా మొత్తం డీటెయిల్స్ అన్నీ నీ తల జుట్టు తీసి తన చేతిలో పెట్టినట్టు అయింది, డీటెయిల్స్ అన్నీ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి చెప్పడం అవసరమా మనీషా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఆంటీ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్తో ఏమీ ప్రాబ్లం మనకి రాదు, తనకి డబ్బే ఇంపార్టెంట్, అంతదాకా ఏం రాళ్ళు, మీకేమీ కంగారు పడకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. మరోపక్క లక్ష్మీ వివేక్లు ఇటు పార్వతి గురించి కనుక్కోవడానికి వెళ్తారు కదా వాళ్ళ ఇంటి దగ్గర, ఇక డీటెయిల్స్ అన్నీ కనుక్కుందామని కార్ దిగి అటు ఇటు చూస్తూ ఉంటారు. అసలు ఇలాంటి ఏరియాలో మన లక్కీ ఆమెతో ఎలా ఉంటుంది వదిన అని చెప్పి లక్కీ గురించి అనుకుంటూ ఉంటారు లక్ష్మి అలాగే వివేక్. ఇంకప్పుడు లక్ష్మి అక్కడ ఉన్న ఏరియా అంతా చూసి, అవును వివేక్ నాకు అలాగే అనిపిస్తుంది, ఇదేనా ఈళ్ళేనా అనగానే డీటెయిల్స్ ప్రకారం అయితే ఈళ్ళే వదిన అని చెప్పి వివేక్ అంటాడు. ఇక ఆ ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ ఒక ఆవిడ ఉంటుంది, పార్వతి గారు ఇక్కడే ఉండేది అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. అవునమ్మా పార్వతి ఇక్కడే ఉంటుంది, పొద్దునగా బయటికి వెళ్ళింది అనగానే, బయటికి వెళ్ళిందా అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునమ్మా పాపం 8 ఏళ్ళుగా వాళ్ళ పాపని వదిలి తను ఎంత నరకం చూసిందో నేను చూశానమ్మా, తదుగో ఈ ఇంట్లోనే ఉంటుంది, పొద్దునే వెళ్ళింది, పాప డీటెయిల్స్ ఏవో తెలిసాయి అని చెప్పి, మరి ఈ పాటికి రావాలి ఇంకా రాలేదు అన్నట్టుగా ఆవిడ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు లక్ష్మి అంటుంది, మరి ఆవిడ పనిచేసేది ఎక్కడండి అనగానే, ఇక్కడ ఒక మిషన్ షాప్ ఉంది, అక్కడ టైలరింగ్ షాప్లో తను పనిచేస్తుంది ఆ పార్వతి అనగానే, అవునా అండి అని చెప్పి ఇక లక్ష్మి ఇలా వివేక్తో అంటుంది. సరే వివేక్ మనం వెళ్ళి ఆ టైలరింగ్ షాప్లో ఇంకెన్ని డీటెయిల్స్ కనుక్కుందాం పార్వతి గురించి అని చెప్పి లక్ష్మి వివేక్లు అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఈవిడ ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఈవిడ వెంటనే ఫోన్ చేస్తుంది సరయూకి. ఇక సరయూ పక్కన పిఏ కూడా ఉంటాడు. ఇక సరయూకి చెప్తుంది, ఇప్పుడే లక్ష్మి గారు
వాళ్ళు మీరు చెప్పారు కదండి డీటెయిల్స్ మొత్తం మేనేజ్ చేశాను పవిత్ర పార్వతి గురించి అని చెప్పి ఆవిడ చెప్తుంది. మొత్తం అన్న నేను చెప్పిందంతా చెప్పావు కదా అనగానే అంతా చెప్పానమ్మా, అయితే తను పనిచేస్తున్న షాప్ దగ్గర డీటెయిల్స్ కూడా చెప్పాను, ఇక ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది అని చెప్పి ఈవిడ చెప్తుందనమాట సరియుకి. ఎందుకో షాప్ డీటెయిల్స్ అవన్నీ చెప్పడం అనగానే పొరపాటున ఫ్లోలో చెప్పేశానమ్మా అని చెప్పి అంటుంది. ఇక ఫోన్ పెట్టేశాక సరియు పియోతో అంటుంది, ఇప్పుడు ఆ టైలరింగ్ షాప్ దగ్గరికి వెళ్తే ఇక ఇంకొన్ని డీటెయిల్స్ ఇంకేమైనా తెలుసుకుందంటే లక్ష్మి ఇంకేం లేదు, ఆ టైలరింగ్ షాప్లో కూడా మనం మేనేజ్ చేయాలి పిఏ గారు అని చెప్పి సరియు చెప్తూ ఉంటుంది. మరోపక్క హాల్లో జున్ను అలాగే లక్కీ కూర్చుని ఉంటారు. ఇక లక్కీ చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. ఇక జాను వస్తుంది, కొంచెం అన్నం తినమ్మా, పొద్దు నుంచి ఏం తినలేదు అని చెప్పి బతిమాలుతూ ఉంటే నాకొద్దు పిన్ని నేనేం తిన్ను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మిత్ర వచ్చి ఆ ప్లేట్ తీసుకొని తిని బంగారం అని చెప్పి తినిపిస్తూ ఉంటే లేదు నాన్న నాకు ఆకలేయట్లేదు, నువ్వు తిన్నావా అని చెప్పి అడుగుతుంది లక్కీ. తిన్నానమ్మా తిన్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాకు తెలుసు నాన్న నువ్వేం తినవు, నేను ఎక్కడ వెళ్ళిపోతాను అని చెప్పి బాధతో నువ్వేమి తినవు నాకు తెలుసు, నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఎలా తింటానన్నా, నాకు నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు నాన్న, నాకు నువ్వే కావాలి నాన్న, ప్లీజ్ నాన్న నన్ను ఆవిడతో పంపించక నాన్న అని చెప్పి లక్కీ ఏడుస్తూ ఉంటే ఇక మిత్ర లక్కీ బాధ చూడలేక అక్కడి నుంచి పక్కకు వచ్చి ఇక బయట బాల్కనీ దగ్గర బాధపడుతూ నించుంటాడు. ఇక అక్కడికి జయదేవ్ వస్తాడనమాట. ఏంటి మిత్ర నువ్వు కూడా లక్కీలాగా బాధపడుతున్నావు అని చెప్పి అనగానే లక్కీ బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న అని చెప్పి మిత్ర అంటాడు. ఎలాగైనా సరే మనం లక్కీని ఇక్కడే ఉంచుకోవాలి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు మిత్ర. 3 రోజులు టైం ఉంది కదా, లక్ష్మి అడిగింది కదా, ఏదో రకంగా చూద్దాంలే మిత్ర అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే 3 రోజులు లక్ష్మి అడిగింది ఓకే, కానీ తను జీవితాంతం లక్కీ నాతోనే ఉండాలి నాన్న, అది లక్ష్మి వల్లైతే కాదు మనీషా వల్లే అవుతుంది, నేను ఇప్పుడే మనీషాని అడుగుతాను అని చెప్పి ఇక మిత్ర మనీషా దగ్గరికి వెళ్తాడు చేస్తుందనమాట మనీషాకి. ఇక మనీషా పక్కన అక్కడ దేవి అని కూడా ఉంటుంది. ఇక మనీషాతో చెప్తూ ఉంటుంది దేవి సరియు ఇలాగా లక్ష్మి వచ్చింది ఆ పార్వతి ఉన్న ఇంటి దగ్గరికి, మొత్తం డీటెయిల్స్ అంతా కనుక్కుంటుందంట అనగానే అవునా అసలు ఈ లక్ష్మి ఎక్కడ దొరికింది, అంత ఈజీగా వదిలేటట్టు లేదు ఈ లక్కీని, ఇక పార్వతి గురించి డీటెయిల్స్ తెలిస్తే ఎలా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సరియు అంటుంది డోంట్ వరీ మనీషా నేనంతా సెట్ చేశాను అక్కడంతా, ఇక పార్వతి గురించి తనకు మనం అనుకునే డీటెయిల్సే తెలిసేలాగా చేస్తాము, పార్వతి గురించి ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ లక్ష్మికి తెలిసే ఛాన్సే లేదు, నేనంతా మేనేజ్ చేశాను, తను వర్క్ చేసిన ప్లేస్ దగ్గరికి కూడా లక్ష్మి వెళ్ళబోతుంది, నేను అక్కడ కూడా మేనేజ్ చేశాను అని చెప్పి సరియు చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత మరి ఎలాగైనా లక్కీని పంపించేసేయాలి ఈ పార్వతితోని అని చెప్పి మనీషా అంటూ ఉంటే డోంట్ వరీ మనం అనుకుందే జరుగుతుంది, అయితే ఆ లక్ష్మి పార్వతి డీటెయిల్స్ కనుక్కొని ఇంటికి వచ్చేలోపు ఇక పార్వతియే ఖచ్చితంగా లక్కీ తల్లి అని చెప్పి లక్ష్మి అనుకోవాలి, ఇదిగో మనం ఈ ప్లాన్ ప్రకారం చేద్దామని చెప్పి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుందన్నమాట మనీషాకి. అదంతా మనకు వినిపించదు. సరే ఓకే అలాగే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెనక్కి చూడంగానే అక్కడ మిత్ర ఉంటాడు. ఇక అటు దేవి అని మనీషా చూసుకోరనమాట. ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు మిత్ర అక్కడ ఉండగానే. ఇక అప్పుడు మిత్ర మనీషాతో ఇలా అంటాడు, మనీషా ప్లీజ్ మనీషా నా కోసం నాకు లక్కీ గురించి హెల్ప్ చేస్తానన్నావు కదా, నువ్వు ఎలాగైనా సరే ఆ పార్వతిని ఒప్పించి ఎంత డబ్బైనా సరే అసలు చెప్పాలంటే మొత్తం ఆస్తి అంతా రాసిచ్చేమన్నా ఇచ్చేస్తాను, నువ్వు ఎలాగైనా లక్కీ మాత్రం ఆవిడ తీసుకెళ్లకుండా ఏదో రకంగా ప్లీజ్ ఆవిడని కొంచెం రిక్వెస్ట్ చేయి అన్నట్టుగా మిత్ర చెప్తూ ఉంటే ఇక అప్పుడు మనీషా అంటుంది నీకు మాటిస్తున్నా మిత్ర, ఎలాగైనా అసలు లక్కీ మన కూతురు మన డాటర్, నేను ఎలాగ పంపిస్తాను నీకోసం ఆ పార్వతి కాళ్ళైనా పట్టుకొని నేను లక్కీని మాత్రం ఎక్కడికి పంపించను అని చెప్పి అంటుందన్నమాట. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేనంతా చూసుకుంటాను అని చెప్పి మనీషా చెప్పడంతో సరే అని చెప్పి మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మిత్ర వెళ్ళగానే ఇక దేవి అని అంటుంది మనీషాతోని ఏంటి మనీషా మిత్ర కళ్ళ మాట ఇచ్చేస్తావు, నిజంగానే తను కాలు పట్టుకుంటావా ఏంటి పార్వతిది అనగానే అప్పుడు మనీషా అంటుంది పార్వతి ఏమన్నా నిజంగా లక్కీ కన్న తల్ల ఏంటి, నేను అలా ఏం చేయనులే కానీ మిత్ర కూరికే అలా ఏదో గాల్లో మాట ఇచ్చానంతే, అసలు ఎలాగైనా ఈ రోజే లక్కీ ఆ పార్వతితో వెళ్ళేలోగా నేను చేస్తానంటీ అని చెప్పి మనీషా చెప్తూ ఉంటుంది. ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది. ఇంత ఎండ్ ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చిందా నచ్చే ఉంటుంది, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.